తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రేణుగుంట గాజులమండ్యం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్రోమా మెడికేర్ ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్లు పేరడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పుకోవచ్చు. పూర్తిగా వాళ్ళ దేహాలంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అమరా హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ యొక్క ఘటనలో గాయపడినటువంటి వారు తెలంగాణకు సంబంధించినటువంటి రవీంద్ర, గాజులమండ్యంకు సంబంధించినటువంటి వెంకటేష్గా గుర్తించారు. అయితే మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు బ్లాస్ట్ అవ్వడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంట్లో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా పరుగులు తీశారు. అయితే తిరుపతి నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చే లోపలే మొత్తం ఆ ప్రాంతం అంతా దట్టంగా మంటలు అలుముకున్నాయి. దాంతోపాటు కూడా పొగ పూర్తిగా అక్కడ అలుముకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలోనే తిరుపతిలో కూడా ఒక ట్రైన్ బోగిలో పూర్తిగా మంటలు వ్యాపించడం, అక్కడ భారీగా అగ్ని ప్రమాదం జరగడంతో ఈ రెండు ప్రమాదాల నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు ఫైర్ సిబ్బంది కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ క్రోమా మెడిలైఫ్ జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు పేలినటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. అయితే అదే సమయంలోనే అప్పటికే భోజనానికి వెళ్ళొచ్చినటువంటి కార్మికులు ఇక పనిలో నిమగ్నమైనటువంటి సమయంలోనే వెనువెంటనే ఈ రియాక్టర్లు ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడము, అక్కడ దగ్గరగా ఉన్నటువంటి రవీంద్ర, వెంకటేష్ అనేటువంటి దేహాలు పూర్తిగా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఆయన్ని వెంటనే అమరా హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే రేణుగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇటువంటి అగ్ని ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటూనే అక్కడ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడము, లేకపోతే ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడంతోనే ఇలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు, యాజమాన్యం కూడా చేరుకుంది కాబట్టి ఏదైతే ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్గా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్తో కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. వారిని మెరుగైనటువంటి వైద్య సేవల కోసం అమరా హాస్పిటల్కి తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.